ఆల్రెడీ పుట్టించినోడు ఉండాలి కదా. చుట్టూ నల్లటి పుత్తు నల్లటి. సదరులు విచ్చి మందలి పెంచు. సదరులు ఇస్తున్న వాళ్ళు తాగుళ్ళు తిరిళ్ళు ఏమైనా చేయండి, మా మంత్రం తీసుకోండి. మా మంత్రం తీసుకుంటే మీరు వైకుంఠం పోతారు, కైలాసం పోతారు. మంత్రంలో అంత తాగతున్నాయి. మీరు తినుళ్ళు తాగులు ఎన్నెన్ని పాపాలు చేయండి, మీకు దేవుడు ప్రసన్నమవుతాడు, మోక్షం పొందుకున్నాడు. ఇవన్నీ చూతలు बनाचे దండాలు కావా? ఎందుకంటే మన మంద పెరగాల. ఎంత మంద పెరిగితే అంత ఆమ్దాని పెరుగుతుంది. ఇప్పటికి పొట్టకాయ చూసుకొని పోతున్నాడు కానీ అరే ఇప్పటికి పొట్ట కుక్క పొట్ట కోసుకుంటుంది. ఇప్పటి పొట్టకు మోసపోతున్నా నువ్వు. అది కుక్క పొట్ట కోసుకున్నా నీ పొట్ట అవుతుందా? కానీ వాళ్ళని ఎందుకు నువ్వు ఇంకా పరిచయం చేస్తున్నావు? వాళ్ళని దోసుకుంటాడు ఎందుకు? ఒకని దోసుకుంటాడు అది జ్ఞానం కాదు. ఒకడికి నువ్వు సాయంగా కష్టాలున్నోని ఆదుకో, అదే ధర్మం. వీళ్ళు మంచిగా వాళ్ళకి కానిపోని మాటలు తెచ్చి వాళ్ళకు కానిపోని మాటలు తెచ్చి ఒలలేసి అలా దోసుకుంటోళ్ళు గురువులు కాదు. కానిపోటి మాటలు చేసి దోసుకుంటాడు గురే కాదు. ఇక రేపు గురువులందరూ ఇక అరే నీ ఇల్లు మంచిగా లేదు, వాస్తుకు లేదు, చూస్తానే కథలు పడగొట్టు. ఇక్కడ కిటికీ తీసి అటుపెట్టు, అక్కడ కిటికీ తీసి ఇటుపెట్టు. అదంతా చూతలు बनाचे వాళ్ళని మోసాలు చేసే దండలు ఇవ్వండి. అరే ఇల్లు మంచిగా ఉన్నది, ఇంట్లో ఉండేవాడిని దోషం ఉన్నది. ఇల్లుతో మంచిగా ఉన్నది. ఇప్పుడు ఈ ఇల్లు ఉన్నది, ఆనబడితే మంచిగా ఊడకుంటున్నది, చలి పెడితే ఎత్తగా ఉన్నది, ఎండాకాలం చల్లగా ఉన్నది. ఇల్లులో దోషం లేదు. ఇంట్లో ఉండేవాడిని దోషం ఉన్నది. ఇల్లు ఇక్కడ ఈ గోడలు వేసి ఆ గోడలు తలుతున్నాయంటే ఇల్లు పడ్డాయి. ఈ గోడలు వేసి ఆ గోడలు తలుతున్నదంటే ఇల్లు మంచిగా లేదు, వాస్తలేదు. ఇంట్లో ఉండోళ్ళు తల్లుకుంటున్నారు, ఇల్లుతో ఉండేది ఆయన ఉన్నది. ఇంట్లో ఉన్నోళ్ళు తల్లుకుంటున్నారు కదా, ఇల్లుకి ఎందుకు పేరు పెడుతున్నావు మరి? అందుకు ఇలా అన్నీ ఒలుచుకునే దండలేవా ఇవన్నీ? మనకి తెలక అలా ఒలలు పడి నన్ను నష్టపోతున్నాం మనం, తెలగదు కదా. అందుకు సత్సంగాలు ముఖ్యం ఉన్నాయి. నేను అన్నిటికంటే సత్సంగకు ముఖ్యం ఇస్తాను. నేను మీరు ఏం చేయకుండా సత్సంగాలు చేయండి, మీ తోలు నిదానం అవుతాయి, మీరు నిలరైపోతారు, భయం లేకుండా అయిపోతారు. జాతి ఉత్తమ కర్మలు నీతము ఏలావును జీవుల కళ్యాణం. జాతి ఉత్తమే, బ్రాహ్మణ జాతి. కర్మలు చూస్తే అన్నీ నీచం. మరి ఎట్లా కళ్యాణం కావాలా? నీది కాదు, ఇతరులది కూడా కాదు. అందుకు గంగదాసుడు మాట నిన్నాయంటే నరకం ఉన్నది. గంగదాసు మహారాజ్ ఏమన్నా అంటాడు? ఆ మాటకి ఏమన్నా విలువ అన్నదా అంటే నీకు నరకం ఉన్నాయి, మరి నరకం ఉన్నాయి. అందుకు సంతము నేను కూడా అంటావు, మా మాటలు కూడా మీరు నమ్మకుండి, సంత విచారం చేసి నమ్ముండి. నేను కూడా అంటే నా మాట నమ్మకుండి, నేను సంత విచారం చేసి నమ్ముండి. అది సత్యం ఎంత మట్టుకున్నది, అసత్యం ఎంత మట్టుకు, దాని మీద విచారం చేయండి. విచారం చేసి మనం నమ్మాలి. అందుకో నీ నమ్మేది అవసరం లేదు. అందుకు ఇప్పుడు ఇది ఆత్మజ్ఞానం అంటే గుప్తమైన ధనము. ఆత్మజ్ఞానం అంటే గుప్తమైన ఆ ధనంని కూడా చూపిస్తున్నాడు. ఓ బంగారు ఎండి రూపాలు, ఆ బయట ధనము
అందరికి కానొస్తున్నది. ఈ ధనము కానిపించేది కాదు, జ్ఞానంలో గట్టితనం చేస్తుంది అది. అది జ్ఞానుని గుర్తు చేస్తుడు మరి. ఆత్మజ్ఞానం పొందినోన్ని ఎట్లా గుర్తు చేస్తుడు అని అందులో ఏ మూఢనమ్మకాలు లేవు. గట్టి అయిండు, ఓల తినరు, తనదిడరు, ఎందరు వచ్చినా కానీ అట్లల్లా అడ్లడు, చింతమైన మెదలడు. అటువంటి వాడు బ్రహ్మజ్ఞానం పొందినోడు. ఇక మనం అడుగు అడుక్కు మనం భయపడుతున్నాం. అయ్యో ఏమవుతుందో, దేవుని గుడికి పోకుంటే ఏమవుతుందో, పుచ్చకు నీళ్ళు వేయకుంటే ఏమవుతుందో, బోనాలు వేయకుంటే ఏమవుతుందో, తులసి లగ్గాలు చేయకుంటే. ఇవాళ ఎన్నో తులసి లగ్గాలు, తులసి లగ్గాలు ఎన్నో, సత్యనారాయణ కథలు కూడా ఎన్నో అయినాయి. ఆడపోయి చేస్తే నీకు మోక్షం ఉన్నదా? అదే తెలుస్తలేదు లోకులకు పోయి. అంటే రూఢిలో పడిపోయిండు పోయి ఇల్లు. ఒక్కోడు పోయి గంగల పడుతున్నా అంటే అన్నీ అలాగే అలా వెనుక పోయి పోయి గంగల పడుడే ఉన్నది. అదే ఉన్నది లోకమండ, ఇంకా ఏం లేదు. అరే నువ్వు అరే నువ్వు కూడా మంచిగా కదా విచారం చేసావు. లేదా దిమాగ్ లేదా, మెదడు లేదా? అరే ఇంత చక్కని మానవ జన్మ ఎత్తి కూడా పశువుల కంటే అన్యాయమైపోయినాడు. అరే మానవ జన్మం ఎత్తిన దానికి దాన్ని ఏమన్నా ఉపయోగం చేసుకో. ఇలా ఇక సత్యనారాయణ మన జయంజకాడినంటే ఎన్నో రథాలట. ఏమున్నాయి మరి? మా ఇంటికాడ చేసుకుంటే ఏమైంది, ఆయనతో చేయకుంటే ఏమైంది? మేమైతే ఏం చేయం భయ్. మేము సత్యనారాయణ కథలు చెయ్యం, తుర్తి లగ్గాలు చెయ్యం, గణపతి లీల పెట్టాం. మాకేమవుతున్నాయి? ఏమవుతున్నాయి మాకు? అదే జ్ఞానం పొందితే అంత గట్టితనం వస్తుంది. ఈ జ్ఞానం పొందకనే వీడు పాగలైపోయిన. అందుకంట జ్ఞానం ముందు పొందుకో, నువ్వు గట్టితనం నీ అంత తెచ్చుకో. నీ అంత గొప్పవాడు ఓ లేడు ఈ లోకంలో, నీకంటే గొప్పవాడు ఎవడు లేడు. అన్నిటికీ గులాముడు అయిపోయాడు, అన్నిటికీ మొక్కుడే, తలకాయ కొట్టుడే, ముక్కు రాసుకున్నాడు, తలకాయ కొట్టుడు, చెంపలు కొట్టుకున్నాడు, అంత దీన్ని అయిపోయింది. చూడు ఇంత పెద్ద జీవుడు ఎందుకు కాకుండా అయిపోయాడు. ఇక